హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే రీసెంట్గా నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదండి, ద పార్క్ హోటల్లోని డెమో క్లాసెస్ అయితే ఉంటాయి, ఎవరైనా రావచ్చు అని చెప్పి. సో మన సబ్స్క్రైబర్స్తో పాటు నేను కూడా వెళ్ళాను. చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి, చాలా హ్యాపీ అనిపించింది. ఇది వైజాగ్లో అయితే ఇలాంటిది నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట, వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళాను కదా, అక్కడైతే డెమో క్లాసెస్ కాదు, ఓన్లీ సేల్ పర్పస్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ యొక్క ప్రమోషన్స్ చేసుకున్నారనమాట. సో ఆ ఏరియాలోనే అక్కడ అలా అయింది. మొన్న శ్రీకాకుళంలో కూడా డెమో క్లాసెస్ అయ్యాయి. సో అక్కడికైతే వెళ్ళడం కుదరలేదండి. వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఆ రోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట. ఇంకా నేను వెళ్ళానంటే రావడం కష్టం అయిపోతుంది, మోక్ష ఇంట్లో ఉంటుంది కదా, సో అందుకని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడైతే ఇదైతే జూలై 23 అయితే అయ్యిందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి క్లాసెస్ కనుక ఉన్నట్టయితే, క్లాసెస్ కానీ ఏవైనా ఎగ్జిబిషన్ టైప్ అయినా మన బేకరీ టైప్ ఏమైనా ఉన్నట్టయితే, నాకు ఇన్విటేషన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. సో మీలో కూడా చాలామంది రావచ్చు అనమాట. సో ఎవరైనా రావచ్చండి, దీనికి ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమీ లేదు. చాలామంది డౌట్స్ అడిగారు, నేను షార్ట్స్ కూడా పెడదాం అనుకున్నాను, కాకపోతే అస్సలు కుదరలేదండి. ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళకి హెల్త్ బాగోక ఇక్కడికి వచ్చారనమాట, హాస్పిటల్ చెకప్కి. సో అందుకని చెప్పి ఇంకా నేను సపరేట్గా వీడియోస్ మీద, కేక్ ఆర్డర్స్ మీద అంతగా ధ్యాస పెట్టలేదు అనమాట. కాకపోతే ఈ డెమో క్లాస్ ఏ రోజు అయితే ఉందో 23 జూలై, ఆ రోజు అయితే కేక్ ఆర్డర్స్ అయితే ఎక్కువగానే వచ్చాయండి. సో అందుకని చెప్పి నేను వెళ్ళడం అయితే కుదరలేదు. నేను నార్మల్గా 2 o'clock వెళ్ళిపోదాం అనుకున్నాను, మమ్మీ డాడీ వాళ్ళందరినీ తీసుకొని. ఒకవేళ వాళ్ళకి బోర్ కొట్టినట్టయితే వాళ్ళకి పంపించేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు 7 kg కేక్ ఆర్డర్ అయితే ఉందన్నమాట. మొత్తం అన్నీ కూడా కస్టమైజ్డ్ కేక్స్ అండి, చాలా సింపుల్గా చేసే కేక్స్ అయితే కాదు. సో మీకు ఇక్కడ ఫొటోస్ పెడతాను చూడండి. అంటే అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. డెలివరీ కంప్లీట్ అయిన తర్వాతే మేము బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఫస్ట్ గ్రే కలర్ కేక్ అయితే డాక్టర్ థీమ్ కేక్ అండి. ఇంకొకటి వచ్చేసి ఎడిబుల్ ఫోటో ప్రింట్ కేక్ అనమాట. ఇంకొకటి 2 kg స్పైడర్ మ్యాన్ 2 టైర్ కేక్ అనమాట. ఇంకొకటి రెడ్ వెల్వెట్ కేక్. అన్నీ కస్టమైజ్డ్ కేక్సే. ఇంకా ఆ కేక్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా డెలివరీ అయిన తర్వాతే బయలుదేరాను, ఎందుకంటే మనకి వర్క్ ముఖ్యం కదా. సో ఆ తర్వాతే ఇలాంటివి క్లాసెస్. సో ఈ క్లాసెస్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ వెళ్ళిన వెంటనే మనకి ఒక బుక్లెట్ లాంటిది ఇస్తారు. వాళ్ళు ఏవేవైతే రెసిపీస్ ఈరోజు చెప్తారో వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్లోని షార్ట్స్లోని బుక్ని అప్లోడ్ చేస్తాను. అంటే ఒక 20 to 30 pages వరకు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఏవేవైతే వాళ్ళు చూపిస్తున్నారు మనకి రెసిపీస్, ఆ రెసిపీస్ మనము ఎలా ఉంటాయో కూడా టేస్ట్ చేయడానికి ఒక చిన్నవి శాంపుల్ పీసెస్ కూడా మనకి పంపిస్తారనమాట. సో అవన్నీ టేస్ట్ చేసి మనం చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ లైవ్ చేస్తున్నారు కదా. సో టేస్ట్ అదంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. కాకపోతే ఇవన్నీ కూడా చాలా ప్రొఫెషనల్ వేలో ఉన్నాయండి. కాకపోతే మన దగ్గర ఇలాంటివి సేల్ అవ్వడం అయితే కొంచెం కష్టం, బాగా అలవాటు అవ్వాలి ఇక్కడ ఉండే జనాలకి కూడాను. సో చాలా కొత్తగా ఉన్నాయి రెసిపీస్, ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను. సో వీళ్ళు మెయిన్గా ఇక్కడ డెమో క్లాస్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, వీళ్ళు ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో అవి అయితే ఒక షాప్లోనే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు చెప్తారు. సో వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు ఈ క్లాసెస్ అయితే. బ్లాక్ ఫారెస్ట్ కేక్ని కూడా ప్రిపేర్ చేసి అయితే పంపించారండి. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఒక వెరైటీగా ఉందన్నమాట. మనం చేసిన రెసిపీ స్ట్రాబెర్రీ క్రష్ అవంతా యూస్ చేస్తాం కదా, ఇది చాలా బేసిక్ అంట. యాక్చువల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే అలా ఉంటుందని కూడా చూపించారు. అంటే కొత్తగా అనిపించింది అనమాట, చూడడానికి వెరైటీగా ఉంది. టేస్ట్ కూడా అంటే స్వీట్గా కాదు, కొంచెం పుల్లగా అదొకలా ఉందన్నమాట. అంటే ఒక వెరైటీ టేస్ట్లో ఉందన్నమాట. మనం నార్మల్గా కేక్స్ అంటే స్వీట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే అవి అలా కాదు. ఇంకా మొత్తం క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఫుడ్ కూడా, నైట్ డిన్నర్ కూడా ఉంటుందని చెప్పారు కదా. సో ఆ టైంలోనే మన సబ్స్క్రైబర్స్ అయితే మన దగ్గరికి వచ్చి కలిసారండి. చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది అందరూ హోమ్ బేకర్సేనమాట. మన ఛానల్ చూసి స్టార్ట్ చేశారు. మన ఛానల్ అనే కాదు, చాలామంది యూట్యూబ్ చూసే స్టార్ట్ చేసుకున్నారనమాట. ఓకేనా. సో చాలామంది ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారండి. కాంటాక్ట్ నెంబర్స్ అయితే వాట్సాప్ చేయమన్నానండి. ఎందుకు అంటే నేను డెలివరీ ఇవ్వట్లేదు అనమాట, నేను ఓన్లీ కస్టమర్నే పిక్ చేసుకోమని చెప్తున్నాను. చాలామంది కొన్ని ఏరియాస్ నుంచి, దూరం ఏరియాస్ నుంచి అడుగుతున్నారు కేక్స్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గరలో ఉండే హోమ్ బేకర్స్ని నెంబర్స్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. అది కూడా కేక్స్ అదంతా పర్ఫెక్షన్ చూసే ఇస్తాను. ఇంకోటి ఏంటి అంటే, వాళ్ళ నెంబర్స్ నాకు షేర్ చేసినట్టయితే కేక్స్ గట్రా చూసి, అంటే ఫినిషింగ్ ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుందండి. కేక్ పర్ఫెక్షన్ బాగోకుండా నేను రికమెండ్ చేశాను అనుకోండి, కస్టమర్స్ నన్ను తిట్టుకుంటారు, మిమ్మల్ని కూడా తిట్టుకుంటారు. అలా ఉండకుండా కేక్ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు నాకు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇంకా నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, మన సబ్స్క్రైబర్స్ నన్ను చూసి నేను పెట్టిన కమ్యూనిటీ పోస్ట్
వల్ల చాలామంది వచ్చారు. సో వాళ్ళకి ఇది యూజ్ అవ్వకపోవచ్చు, కాకపోతే ఇలాంటి డెమో క్లాసెస్ ఇంకా కొన్ని అటెండ్ అయినట్టయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏం యూజ్ చేస్తున్నారు, ఇంకా ట్రెండింగ్లో ఉండేవి ఏం ఉంటాయి అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇంకా నేను లాస్ట్లో వెళ్ళానని చెప్పాను కదండి, 6 o'clock ఆ టైంలోని 6కే వెళ్ళాను, 5:45, 5:50 ఆ టైంలో వెళ్ళాను అనమాట. ఇంకా ముందు చెప్పే రెసిపీస్ అన్నీ కూడా మనం చూడలే కదా, సో మనకి ఇచ్చే బుక్లెట్లోని ఆ రెసిపీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ముందు నుంచి చేసిన రెసిపీస్ అన్నీ కూడా అక్కడ పెట్టారు. మనకి కావాలంటే టేస్ట్ చేయొచ్చు, టేస్ట్ చేసి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లాస్ట్లోని అక్కడ ఎవరైతే చెఫ్ ఉంటారో వాళ్ళకి కూడా అడగచ్చు అనమాట, డౌట్స్ గట్రా ఉన్నట్టయితే. ఇంకా నెక్స్ట్ లాస్ట్లోని డిన్నర్ అనమాట. డిన్నర్ కూడా బాగానే పెట్టారండి, మొత్తం సూపు, పుల్కాస్, అన్ని వెజ్ కర్రీస్, పన్నీర్ కర్రీ, నార్మల్గా బెండి ఫ్రై అంతా పెట్టారనమాట. సో బాగానే అనిపించింది మొత్తం టేస్ట్ అన్నీ కూడా, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మనకి డెజర్ట్స్లో కూడాను బ్రౌనీ పెట్టారండి, కొన్ని పెట్టారండి, ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. నేనైతే పెద్దగా ఏం తినలేదు, జస్ట్ నార్మల్గా బిర్యానీ ఇంకా పుల్కా పన్నీర్ కర్రీ ఎక్కువగా తిన్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అయితే మార్నింగ్ నుంచి అయిన డెమో క్లాసెస్ అనమాట. మన సబ్స్క్రైబర్స్తో కొంతమందితో మాట్లాడిన తర్వాత భోజనం అయితే చేశానండి. మేము భోజనం చేసే ముందే మమ్మీ డాడీ భోజనం చేసి అయితే బయటికి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఈరోజు హెల్త్ చెకప్ అయితే ఉందన్నమాట. అంటే ఒక అపాయింట్మెంట్ ఉంది ఒక టైంకి, ఆ టైంలో అయితే వెళ్ళాలి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా ఆ టైంలో మేము భోజనం చేసి అయితే బయటకు వచ్చేసామండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్ది. వీడియోలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో మీరున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.